गणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జై గురుదత్త. మనం నిన్న 11వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. మానవులు తమ యొక్క విహిత కర్మల ద్వారా దేవతలని తృప్తిపరిస్తే ఆ దేవతలు తిరిగి మానవులకు వారు కోరినటువంటి కోరికలను తీరుస్తారు. ఇలా పరస్పరం ఒకళ్ళనొకళ్ళు తృప్తిపరుచుకుంటూ అందరూ శుభాన్ని పొందండి అని చెప్పి సృష్టి ఆదిలో బ్రహ్మగారు చెప్పారట అందరికీ, జీవులందరికీ. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకుని 12వ శ్లోకం దగ్గరికి వెళ్తాను. మనము ఈ శ్లోకం మొత్తం తాత్పర్యం అంతా దేవతలు అంటే ఎవరని ఇదంతా చెప్పుకున్నాం వివరంగా. ఇంకొకటి, ఈ దేవతలు స్థూల శరీరధారులు కాదు అని అనుకున్నాము. కనుక వారి యొక్క ప్రభావము ఎక్కువగా మన యొక్క మనస్సు మీద ఉంటుందండి. ఏమన్నారంటే మహాభారతంలో ఒక చోట, నా దేవా దండమాదాయ రక్షంతి పశుపాలవత్ ఎంతు రక్షితుమిచ్చంతి సుబుద్ధ్యా యోజయంతి తం. దేవతలు ఏదో పశువుల కాపరులలాగా కర్ర చేత్తో పట్టుకుని మానవులని ఇటు అటు వాళ్ళని తోలరంట. ఎవరిని రక్షిద్దాము అని అనుకుంటున్నారో అటువంటి వారికి మంచి ఆలోచనలు కలిగేటట్లు చేస్తారట దేవతలు. అది మన బుద్ధి మీద, మనస్సు మీద వారి యొక్క ప్రభావం ఉంటుంది. కనుక మనము చేయవలసినటువంటి సత్కర్మలు సమయానికి ఆచరిస్తూ ఉంటే మనకి ఇంకా మంచి ఆలోచనలు వచ్చి మంచి మంచి స్ఫూర్తిదాయకమైనటువంటివి మనం చేస్తామన్నమాట. సదాలోచనలు వస్తూ ఉంటాయి. మనం చూడండి, చాలాసార్లు అప్పుడప్పుడు ఆపదల నుంచి కూడా సమయానికి మనకి ఏదో ఒకటి తోచి అలా చేయడం వలన ఆపదల నుంచి తప్పించుకునే సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ సమయంలో అదేమో కానీ నాకు అట్లాంటి ఆలోచన వచ్చిందండి, వెంటనే అలా చేసేటప్పటికీ ఒక ప్రమాదం తప్పింది అని మనం అనుకుంటూ ఉంటాం జీవితంలో. అలాంటివి ఎప్పుడు సందర్భాలు జరిగినా దేవతలు మనల్ని లోపల నుండి రక్షిస్తున్నారు, మన మనస్సుకి అటువంటి ప్రచోదనం చేసి అని మనం గుర్తించాలన్నమాట. అన్నిటికీ మనం ఏమనుకుంటామంటే నేనే చక్కటి ఆలోచనలు చేస్తున్నాను, ఆ తెలివి అంతా నాదే అని అనుకుంటాము. నిజానికి మనది ఏదీ లేదండి. ఒక వాక్కు దగ్గర నుంచి ఏ ఇంద్రియము నడవాలన్నా ఆ శక్తి రూపంగా ఆయా దేవతలు ఆవహించి ఉన్నారు శరీరాన్ని. వాళ్ళు మనకి లోపల నుంచి ఆ శక్తిని అందిస్తూ మన చేత ఆయా కర్మలు జరిగేలాగా చూస్తున్నారు. కాబట్టి మనము ఈ అహంకారం, అంటే నేనే చేస్తున్నాను అనేటటువంటి అహంకారాన్ని వదులుకోవాలి. ఇక 12వ శ్లోకము, దాన్నే ఇంకా ఆ ప్రకరణాన్నే ఇక్కడ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. 12వ శ్లోకము, ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యః యో భుంక్తేస్తేన ఏవ సః. ఇష్టాన్ భోగాన్ హి వః దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైః దత్తాన్ అప్రదాయేభ్యః. తైర్దత్తాన ప్రదాయేభ్యః అన్నమాట. తైః దత్తాన్ అప్రదాయేభ్యః యః భుంక్తే స్తేన ఏవ సః. యజ్ఞభావితాః అంటే నీ యొక్క యజ్ఞముల ద్వారా తృప్తి పొందినటువంటి దేవాః దేవతలు, వహ మీ కొరకు, ఇష్టాన్ భోగాన్ దాస్యంతే మీరు కోరుకున్నటువంటి భోగాన్ అంటే భోగ్య వస్తువులను దాస్యంతే ప్రసాదిస్తారు. తైః ఆ దేవతల చేత దత్తాన్ ప్రసాదించబడిన పదార్థాలను ఏభ్యః అప్రదాయ వారికి నివేదించకుండా, అప్రదాయ అంటే నివేదించకుండా, యహ భుంక్తే ఎవడైతే అనుభవిస్తాడో, సహ వాడు, స్తేన ఏవహి దొంగే అవుతున్నాడు. స్తేన అంటే దొంగ అండి, స్తేన. తాత్పర్యము, యజ్ఞముల చేత తృప్తి చెందిన దేవతలు మీకు ఇష్టమైన భోగాలను ప్రసాదిస్తారు. వారిచే ఇవ్వబడిన వాటిని తిరిగి దేవతలకు నివేదన చేయకుండా భోగించేటటువంటి వాడు చోరుడవుతాడు, దొంగ అవుతాడు అని.
ఇష్టాన్ భోగాన్ అంటే కోరుకునేటటువంటి భోగాలు ఏమిటంటే భార్య, భర్త అని, పశు సంపద, సంతానము, ధనము, ఇటువంటివండి మొదలైనటువంటి వాటిని ఇష్టాన్ భోగాన్ అని అంటారు. వాటిని పొంది అప్రదాయ అంటే నివేదించకుండా, కృతజ్ఞత చూపకుండా. అప్రదాయ అంటే అటువంటి భోగములు అనుభవిస్తున్నప్పుడు ఆ కృతజ్ఞత చూపకుండా ఎవరైతే అనుభవిస్తారో, కేవలము వాటిని సుఖంగా అనుభవించడము అనేటటువంటిది అలవాటు చేసుకుంటారు, అటువంటి వారికి వాళ్ళు దొంగలు అని చెప్పారు. ఇక్కడ నివేదన అంటే ఏంటంటేనండి, వేద అనేటటువంటిది నిజానికి జ్ఞానము అనే ధాతువులోంచి వచ్చింది. విధ జ్ఞానే అని చెప్పి అనే ధాతువులోంచి వచ్చింది నివేదన అన్న మాట అన్నమాట. అంటే తెలుసుకోవడం. ఏమని తెలుసుకోవడం అంటే ఇదంతా పరమాత్మకు చెందినది అని తెలుసుకుని ఆ భావన చేయడాన్నే నివేదన అని అంటారు. అది బహిరంగంగా వ్యక్తం చేయాలి అంటే ఎలా చేస్తామంటే భగవంతునికి సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తాం. దేన్నైనా, కేవలం ఆహారం కాదు, ఏ వస్తువైనా, ఒక కొత్త బట్ట అయినా కానీ, ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నా కానీ, ఏదైనా మనం భగవంతునికి ముందరగా సమర్పించి, అంటే ఆయనకి చూపి ఇది నీ యొక్క ప్రసాదమే, నేను నా అనుభవానికి ఇవ్వబడింది అని కృతజ్ఞతా భావనతో దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించడం అన్నమాట. దాన్ని నివేదన అని అంటారు. నిజంగా సింపుల్గా చెప్పాలంటే కృతజ్ఞతా భావనతో జీవించడం. ఏది అనుభవిస్తున్నా, భోజనం అనే కాదండి, నివేదన అంటే మనకి ఎప్పుడు ప్రసాదమే గుర్తొస్తుంది, ఆహారము. ఏది అనుభవిస్తున్నా అనే అర్థం చెప్పుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏం చెప్పారంటే అప్రదాయ అన్న మాటకి నివేదించకుండా అని అన్నాము కదా. ఏమిటి నివేదించాలి అంటే భాష్యంలో ఏమన్నారంటే రుణము తీర్చుకోకుండా అన్న పదం రాశారు. ఆన్రుణ్యం అకృత్వ అదత్వ. అది దేవతలకి, పితృదేవతలకు, ఋషులకు మనం విధిగా వారి రుణం తీర్చుకోవాలట. ఆ రుణం తీర్చుకున్నాకనే మనం ఏదైనా స్వీకరించాలి. ఏమిటండి రుణాలు అంటే, ప్రతి మనిషి జన్మతః ఐదుగురికి రుణపడి ఉంటాడటండి. ఆ 5 ఏమిటంటే వాటిని, ఆ రుణాలు తీర్చుకోవడాన్ని, వాటిని మొత్తం పంచయజ్ఞములు అని పిలుస్తారు. అవేమిటంటే పంచక్లుప్త మహాయజ్ఞా ప్రత్యహం గృహమేధినాం అధ్యాపనం బ్రహ్మయజ్ఞ పితృయజ్ఞస్తు తర్పణం హోమో దైవో బలిర్భౌతో నృయజ్ఞ అతిథి పూజనం. అది 5 యజ్ఞాలు, 5 రుణాలు తీర్చుకోవడానికి అనమాట. ఏమిటి అంటే మొట్టమొదటిది బ్రహ్మయజ్ఞము లేదా ఋషి యజ్ఞం. ఇది అందరూ కొంచెము మనం పాటించదగినదండి, చాలా ఈజీ. కాబట్టి మనం ఇది తెలుసుకుని మనం దీన్ని జీవనంలో ప్రాక్టీస్లో పెట్టే ప్రయత్నం చేద్దాము. బ్రహ్మయజ్ఞము లేదా ఋషి యజ్ఞము అంటారు. మనకి విజ్ఞానాన్ని అందించారు. ఎంతో శ్రమపడి వారు సాధన చేసుకుని వారు తెలుసుకున్నటువంటి విషయాలని, తత్వపరమైనటువంటి విషయాలని మన పూర్వ ఋషులు మనకి అందించారు, శాస్త్ర గ్రంథ రూపంలో అందించారు. వాటిని మనం పఠించి మన తర్వాత తరాల వారికి అందేలాగా చూడాలన్నమాట. అది అటువంటి ఋషులకు మనం రుణపడిపోయి ఉన్నాం. ఆ రుణము తీర్చుకునే విధానం ఇదండి. ఏంటది? వాటిని సద్గ్రంథాలను పఠించాలి, వాళ్ళు రాసినటువంటి గ్రంథాలని తిరిగి మన తర్వాత తరాల వారికి వాటిని చెప్పాలి మనకి వీలైతే. ఇది ఇక్కడ బ్రహ్మ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఋషి లేదా విజ్ఞానము అని. ఇది మొట్టమొదటి యజ్ఞము. ఆ ఋషి యజ్ఞ రుణము తీర్చుకోవడానికి మనం చేయవలసింది అది. ఇక తర్వాత పితృయజ్ఞం. మన వంశంలో 3 తరాల వారిని స్మరిస్తూ జల, తిల తర్పణాలు మనం వదులుతాం, పిండ ప్రదానాలు చేస్తాం కదా, దానిని పితృయజ్ఞము అంటారు, లేదా పితృ రుణాన్ని తీర్చుకోవడం అన్నమాట. అదొక్కటే కాదండి, బ్రతికి ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని, పెద్దల్ని మనం వారికి సేవ చేయడం, వారు జీవించి ఉన్నంతకాలము వారికి చక్కగా సేవ చేసుకోవడము, ఇది పితృయజ్ఞము. తర్వాత దేవయజ్ఞము మూడవది. ప్రతిరోజు కొంతసేపు మనము ఆ పరమాత్మను ఇష్టదేవతా రూపంగా పూజించడం. మనం ప్రతిరోజు చేసేటటువంటి నిత్య పూజ ఉన్నది కదా, అది దేవయజ్ఞము అంటారు. ఇక తర్వాత భూతయజ్ఞము. ఇతర జీవరాశులు ఉంటాయి, పశుపక్ష్యాదులు, క్రిమి కీటకాలు మొదలైనటువంటివి. వాటికి కొంచెం ఆహారాన్ని అందించడం. ఎందుకంటే మనము భోజనము మనకి సమయానికి అందుతోంది అంటే
ఎంతో ప్రక్రియ నడుస్తోందండి వెనకాతల. ఎన్నో క్రిమికీటకాలు నశిస్తున్నాయి, ఎన్నో క్రిమికీటకాలు సహాయం కూడా చేస్తున్నాయి. భూమిలో ఉండి ఆ పోషకాలన్నీ అందిస్తూ ఆ మొక్కలు పెరగడానికి సహాయపడుతూ ఇట్లా ఎంతో జరుగుతోంది వెనకాతల ప్రక్రియ. కాబట్టి మన వంతు మనము తిరిగి ఎంతో కొంత ఉపకారం చేయాలన్నమాట వాటికి. అది భూతయజ్ఞము అంటారు, పక్షులకి ఆహారం వేయడం. అందుకే స్వామీజీ వారు మనకి అక్కడ శుకవనం ఏర్పాటు చేసి పక్షులకి ఆహారం అది ఇప్పించడము అది చేస్తారు. అది ఎంతో అక్కడ తత్వప్రధానమైనటువంటి ఇదండి. కేవలము ఏదో మనకి పక్షులు చాలా అందంగా ఉన్నాయి చూడడానికి, వినోదము ఒక వంతే అందులో తత్వపరమైనటువంటి వెనకాతల ఎంతో ఉన్నదండి. మనం ఆ పక్షులకి ఆహారం వేయడం వల్ల మనకి ఎంతో ఇదిగో ఇట్లా భూతయజ్ఞము నడుస్తూ ఉంటుందన్నమాట. తర్వాత మనం ఇళ్లల్లో కూడా అపార్ట్మెంట్స్లో అంత కుదరకపోవచ్చు, ఎంత వీలైతే అంత ఏదో 2-3 మనం ఉండినటువంటి ఆహార పదార్థాలు కొంత, లేదంటే కొన్ని గింజలు తీసుకుని ప్రతిరోజు బయట పక్షులకి వేయడం. అది దీని గురించి మళ్ళీ అన్నీ అయ్యాక చెప్తాను. తర్వాతది ఇంకా 5వది మనుష్య యజ్ఞము. యథాశక్తి ఆహారాన్ని తోటి మానవులతో పంచుకోవడం అండి. అతిథులు ఆ సమయానికి వచ్చిన ఆహార సమయం భోజన సమయానికి, లేదా అభ్యాగతులు ఎవరైనా అర్థిస్తూ వచ్చినా మనం వారితో ఆహారాన్ని పంచుకోవడం అన్నమాట. ఇది యథాశక్తి అన్నమాట చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఎంత శక్తి ఉన్నదో దానికంటే ఎక్కువ చేయకూడదు, తక్కువ కూడా చేయకూడదండి. దీనికి నియమం ఏం చెప్తారంటే, మన సంపాదనలో 10వ వంతు మనం దానానికి ఉపయోగించాలట. మనం ఎంత సంపాదిస్తున్నామో అందులో 10% అంటారు కదా, ఇది నియమం. ఎంత మనము దానము చేయొచ్చు అన్నదానికి అనమాట శాస్త్రం చెప్పింది. ఎందుకంటే ఎక్కువ చేస్తే ఎక్కువ చేస్తున్నట్లు, తక్కువ చేస్తే మనం సరిగా ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని గుర్తు. అది మనుష్య యజ్ఞం ఒకటి. వీటిలో ప్రతిదినము అన్నీ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఈ కాలంలో మనం సిటీస్లో ఉంటున్నాము, అన్నీ అవ్వకపోవచ్చు. కానీ ఒక్కటైనా దేవయజ్ఞం ఒక్కటి సాధ్యం అవుతుంది. నిత్యము మనం దీపారాధన అది చేయొచ్చు కదా, అది ఒక్కటి చేస్తే కూడా పర్వాలేదు, సరిపోతుంది అన్నారు. ఇంకొకటి బ్రహ్మయజ్ఞము కూడా సాధ్యమే అవుతుంది. మనము ఋషులు అందించినటువంటి స్తోత్రాలు పాఠాలు, మనం భగవద్గీత పారాయణలు ఇవన్నీ చేస్తున్నాం కదా, విష్ణు లలితా సహస్రనామ పారాయణ, ఇదంతా ఆ బ్రహ్మయజ్ఞంలోకి వస్తుందండి. వీలైన వాళ్ళు, సమయం ఉన్నవాళ్ళు వాళ్ళు చక్కగా చదువుకోవచ్చు కూడా సద్గ్రంథాలు, భాగవతమని, మహాభారతమని, రామాయణమని. ఎంతండి దానికి పెద్దగా ఏమీ లేదు. చక్కగా ఒక స్కందము, వీలవనప్పుడు ఒక పేజీ చదివినా పర్వాలేదు, ఒక్క శ్లోకం చదివినా పర్వాలేదు. ఇట్లా మన వీలుని బట్టి మనం చూసుకోవాలి. ఇక పితృయజ్ఞం అంటారా, అది ఆయా తిథులు వచ్చినప్పుడు అవి చెయ్యాలి. కొంతమంది అమావాస్య తిథుల్లో చేస్తారు, అలాగే వారి యొక్క శ్రాద్ధ దినములు వస్తాయి కదా, ఆ సమయంలోనూ, భాద్రపద మాస కృష్ణపక్షంలో వస్తుంది పితృపక్షములు అంటారు, ఆ సమయంలోనూ చెయ్యొచ్చు. బ్రతికి ఉన్న తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకోవడం, ఇది ధర్మం అన్నమాట. ఇది పితృయజ్ఞం. ఇక భూతయజ్ఞము మనుష్య యజ్ఞము ఎంత వీలైతే అంత, మనకి ఆయా దినాలలో అతిథులు వచ్చినప్పుడు తప్పకుండా వారిని సత్కరించి పంపించాలి. అది ఎట్లా. ఇంకొకటి ఎప్పుడు స్వామీజీ వారు చెప్తూ ఉంటారు, మనము అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, మనకి అప్పుడే బాగా అంటే చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళకి ఒక వంతండి వాళ్ళతో పంచుకోవడం, అది ఒకటి. కానీ ఇక్కడ మనుష్య యజ్ఞం ఎప్పుడవుతుందంటే, భోజనము చెయ్యకుండా అతిథులు వచ్చేవారు ఒకప్పుడు ఇంటికి ఆ మధ్యాహ్న సమయంలో, అటువంటి వారికి చక్కగా మనం ఆహారం పెట్టడం అనమాట అండి. అలాగే కొంచెం పేదవారికి కానీ ఏది ఇచ్చినా అసలు దానికి పాత్రత ఎరిగి ఇవ్వాలంటే చక్కగా వాళ్ళకి ఉపయోగం అవుతోందో లేదో చూసుకుని మనం ఏదైనా ఇస్తే అది ఉపయోగం అవుతుందండి. మనం చేసేటటువంటి దానాలలో చూసుకోవాలి. ఒక మాట చెప్తూ ఉంటారు, ప్రతి పౌర్ణమికి ఒక చీరని పాపం పేద స్త్రీలు ఉంటారు గుళ్ళ బయట అక్కడ కూర్చుని, అటువంటి వారికి ఇవ్వండి, మనలో మనము మీలో మీరు ఇచ్చుకోవడం కాదు, చుట్టాలు పక్కాలు అని ఎప్పుడు చెప్తూ ఉంటారు స్వామీజీ వారు. ఎంత వీలైతే అంత ఇట్లా చేస్తే ఉపయోగపడుతుందన్నమాట. ఇట్లా ఈ 5 యజ్ఞాలు చెయ్యాలి. అట్లా చెయ్యకుండా ఎవరైతే అవన్నీ ఆ నివేదన భావన లేకుండా ఇట్లా చెయ్యడము, ఆ నివేదన ప్రకటించడం అన్నమాట అండి, ప్రసాద భావంగా స్వీకరించడం అవుతుంది. అట్లా కాకుండా కేవలము తన అప్రదాయ భుంక్తే, తన దేహాన్ని మాత్రమే తృప్తిపరుచుకుంటూ ఎవరైతే ఏంటవి గృహక్షేత్రాలు, పుత్రులు, స్త్రీ, అలాగే భార్య, భర్త, పశు సంపదలు, వీటన్నిటినీ కేవలము వాళ్ళ కోసమే వాళ్ళు తృప్తిపరుచుకుంటూ అనుభవిస్తూ ఉంటారో వారిని దొంగ అని అన్నారు.
దేవతల పితృదేవతల సొత్తును అపహరించేవాడు. ఎందుకు దొంగ అంటే దేవాది స్వాపహారి, వారి సొత్తులవంతా వాళ్ళు ఇచ్చినటువంటిది కాబట్టి తిరిగి వాళ్ళకి చూపి మనం చెయ్యాలి. ఇది మనం చూడండి, మనకి శాస్త్రంలో ఉంటుంది, ఇల్లు కట్టుకునే ముందర భూమి పూజ అని చేస్తాం. ఏదో ఇల్లు బాగా రావాలని కాదండి, భూదేవికి మనం క్షమాపణ చెప్పుకోవాలి. తవ్వుతాము కదా భూమిని, అక్కడ ఎన్నో జీవులు కూడా మరణించే అవకాశం ఉంటుంది. పాములు అవి భూమి లోపల ఉండేటటువంటి జీవులు మనం తవ్వకాలలో వాటిలో. కాబట్టి ముందరే మనం పూజ చేయడం అనమాట, క్షమాపణ భావనతో. ఏదైనా చేసే ముందర గణపతి పూజ చేయడం, ఇదంతా అనమాట. అన్నదానాలు, చక్కటి ఆశ్రమాలలో ఎక్కడైతే నిత్య అన్నదానం జరుగుతుందో అటువంటి వాటి మనం వెళ్ళి పరిశీలించి చక్కగా దానికి మనం తగినంత సహాయం చేయాలి. ఎప్పటికప్పుడు అన్నదానం చాలా ఇదండి. ఎందుకంటే అన్ని దానాలలోకెల్లా 2 దానాలు చాలా గొప్పవి అన్నారు. ఫస్ట్ది విద్యాదానము, తర్వాతదే వెంటనే అన్నదానం అండి. ఇక మిగతావన్నీ తర్వాత వస్తాయి. విద్య జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి దానము, బ్రహ్మ విద్య మరీ ముఖ్యము. ఎందుకంటే శాశ్వతమైనటువంటి తృప్తినిస్తుంది విద్య. అన్నదానం ఏమిటంటే శాశ్వతమైన తృప్తి ఇవ్వకపోయినా తిన్న వెంటనే ఆ దాత ఎవరికైతే మనం అన్నాన్ని అక్కడ మనం తృప్తిపరిచి పెడతామో ఆ దాత వెంటనే తృప్తి చెందుతాడు. ఆ అన్నం తిన్న ఆయన అనమాట అండి. మిగతా ఏ దానాలలోనూ చాలు అని అనిపించదు, ఇంకా ఇస్తే బాగుంటుంది అని అనుకుంటారు. అన్నదానము విద్యాదానంలో మాత్రం ఆ తృప్తి వస్తుంది కాబట్టి వాటికి చాలా ముఖ్యం. ఆ 2 చాలా గొప్ప దానాలు అని అంటారు. కాబట్టి అన్నదానము ఎంత వీలైతే అంత మనము వండి పెట్టలేకపోయినా పర్వాలేదు, ఇట్లాంటి చక్కటి ఆశ్రమాలలో మనం వెతికి చూసుకుని అలా అన్నదానానికి మనం మన చేతనైనంత సహాయం చేయడం చాలా మంచిది. ఇంతే కాదండి, నాకు ఒక ఆవిడ తెలుసు, దత్తభక్తురాలు, మహా దాత ఆవిడ ఏదైనా పర్వదినాలు వస్తే ఆవిడ శక్తి కొలది కొన్ని స్కూల్స్ ఉంటాయి, ఏవో కొంచెం పేదవాళ్ళు అనమాట, అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనాలు వండి 50 మందికి 100 మందికి ఆవిడే సొంత చేతులతో ఆవిడ పెడుతూ ఉండేవారు. అలాగే కారులో ఎప్పుడూ అరటిపళ్ళు బిస్కెట్స్ పెట్టుకుని ఎక్కడెక్కడ ఎవరెవరు కనిపిస్తే పేదవాళ్ళు, వాళ్ళకి మనం డబ్బులు ఇస్తే వాళ్ళు దుర్వినియోగం చేస్తారేమో మనకి తెలియదు, సద్వినియోగం అవుతుందో లేదో. ఏదైనా ఒక పండో బిస్కెట్టో ఇచ్చామనుకోండి తిని తీరుతారు, తప్పకుండా తింటారు కదా. కాబట్టి అట్లా ఆవిడ అక్కడక్కడ ఆగుతూ అందరికీ ఇచ్చేవారు. మనుషులకే కాదండి, గోవులు కనిపిస్తే వాటికి అరటిపళ్ళు, కుక్కలు కనిపిస్తే వాటికి ఏదో ఆహారం. ఎంత చక్కటి దాతృత్వమో చూడండి, మనం నేర్చుకోవాలి. మనకి అస్తమానం వీలు అవ్వకపోవచ్చు, కానీ ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు మనం ఇట్లా చేయడం చాలా మంచిదన్నమాట. ఇంకొకటి, ఇంట్లో కూడా మనం పిల్లల దగ్గర నుంచి నేర్పచ్చండి. ఏంటంటే ఏదైనా ఒక వస్తువు చిన్నప్పటి నుంచి, ఒక బొమ్మ కానీ, నూతన వస్త్రములు కానీ, ఏ కొత్త వస్తువు, ఒక ఫోనో, ఒక పుస్తకమో, ఏదో ఒకటి, ఒక పెన్నో, ఏది వచ్చినా ఒక్కసారి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి అది చూపించి ఆయనకి, అప్పుడు మనం దాన్ని స్వీకరించడము, అది ఇదిగో చక్కటి పద్ధతి అవుతుంది, నివేదన అవుతుంది. ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పినట్లు అది మనం అలవాటు చేయొచ్చండి, చిన్నప్పటి నుంచి చేసుకోవచ్చు. అలా చేసేటటువంటి వాళ్ళు ఉంటే మరీ మంచిది, డెఫినెట్గా కంటిన్యూ చేయాలి. ఆ భావన ఉండాలి. మనం ఎందుకు చూపుతున్నాము, మనము కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాము. మీ దయ వల్ల నాకు ఈ వస్తువు ప్రాప్తించింది, దీన్ని నేను అనుభవించబోతున్నాను కనుక మీకు చూపి మీకు కృతజ్ఞత తెలిపి అప్పుడు నేను దాన్ని స్వీకరిస్తాను అన్న భావన మనకు ఉండాలి మనసులో. అందుకు మనం చేస్తున్నాం అనమాట. అట్లా ఏదైనా అంతే, మనం ఆ భగవంతుడి దగ్గర పెట్టడం. ఇంకొకటి దానం సంగతి చెప్పాను కదండి. మనకి మనం సొంతంగా సంపాదన చేసేటటువంటి వాళ్ళు ఉంటే మన యొక్క సంపాదనలో 10వ వంతు తప్పకుండా మనము ఇతరులకి, దానాలకి మనం దాన్ని వినియోగించాలి. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఇక 13వ శ్లోకం ఒక్కసారి దీన్ని చెప్తాను. యజ్ఞముల చేత తృప్తి పొందినటువంటి దేవతలు మీకు ఇష్టమైన భోగాలను ప్రసాదిస్తారు. వారిచే ఇవ్వబడిన వాటిని తిరిగి దేవతలకు నివేదన చెయ్యకుండా భోగించేవాడు చోరుడవుతాడు. 13వది, యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. ఇందాక ఎవరైతే నివేదన చేయకుండా వాళ్ళే అనుభవిస్తారో వారిని దొంగ అని అన్నారు. దానికి భిన్నంగా ఈ శ్లోకంలో చెప్తున్నారు. యజ్ఞశిష్టాశినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే తు
అఘం పాపాః ఏ పచంతి ఆత్మకారణాత్. యజ్ఞశిష్టాశిన అంటే యజ్ఞశేషం, యజ్ఞము చేయగా మిగిలినది మిగిలినది స్వీకరించే స్వభావము గల, లేదంటే యజ్ఞశేషమును భుజించే సంతః సత్పురుషులు సర్వకిల్బిషై ముచ్యంతే, సర్వ పాపముల నుండి, కిల్బిషము అంటే పాపమండి, సర్వ పాపముల నుండి ముచ్యంతే విముక్తులవుతున్నారు. దీనికి భిన్నంగా ఎవరైతే ఆత్మకారణాత్ తమ కోసం మాత్రమే పచంతి ఆహారాన్ని వండుకుంటున్నారో అలాంటి పాపాత్ములు అఘం భుంజతే పాపాన్నే తింటున్నారు. చాలా చక్కటి శ్లోకం ఇది కూడా. తాత్పర్యము: యజ్ఞశేషమును భుజించు సత్పురుషులు సమస్త పాపముల నుండి ముక్తులవుతున్నారు. ఎవరైతే తమ శరీర పోషణార్థమే వండుకుంటున్నారో అలాంటి పాపాత్ములు పాపాన్నే తింటున్నారు, భుజిస్తున్నారు. లేదండి, మనం చెప్పుకున్నాము కదా, దేవయజ్ఞము, పితృయజ్ఞము మొదలైనటువంటి వాటిని నిర్వహించి అప్పుడు మనం ఆహారాన్ని స్వీకరిస్తే ఆ రోజుకి అది యజ్ఞశిష్టాశినము అవుతుందన్నమాట. లేదా మనము ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఋషియజ్ఞం అంటే చక్కటి సద్గ్రంథ పఠనం ఏదో చేశాము, మనకి తెలిసింది మనం ఇతరులతో పంచుకుని వాళ్ళకి కూడా చెప్పాము. అప్పుడు దాని వలన మనం పొందినటువంటి ఆనందం ఏదైతే ఉందో అది యజ్ఞశేషాన్ని భుజించడం. ఆ ఆనందమే యజ్ఞప్రసాదం అన్నమాట. అట్లా ఏదైనా ఇలా అర్థం చెప్పుకోవచ్చు. మీకు అర్థమైంది కదా, లాజిక్ అర్థమైంది కదా. ఆనాటికి ఆ రోజుకి ఆ యజ్ఞాన్ని నిర్వహించి పైన చెప్పినటువంటి 5 మనము ఏదైనా స్వీకరించడం, లేదా ఆ క్రియలో మనము ఆనందాన్ని అనుభవించడం, అదే యజ్ఞశేషాన్ని భుజించడము అన్నమాట. అటువంటి యజ్ఞశేషాన్ని భుజించు సత్పురుషులు పాపాల నుండి విముక్తులవుతారు అన్నారు. ఇక్కడ పాపాల నుండి ముక్తులు అవ్వడం అంటే ఏంటంటే ఏమన్నారంటే, గృహస్థు అనేటటువంటి వారికి తప్పకుండా కర్మాచరణలో తెలుసో తెలియకో హింస జరిగిపోతూ ఉంటుంది. పంచమహా సూనములు అని అంటారు, పంచ పాపాలన్నమాట. 5 పాపాలు అందరం చేస్తూ ఉంటామంట. అవేమిటంటే కಣ್ಣని, పేషణి, చుల్లి, చోదకుంభీచ, మార్జని, పంచసూనా గృహస్థస్య పంచయజ్ఞాత్ ప్రణశ్యతి. రోలు లేక కత్తిపీట, ఇవి మనం వీటితో కూరలు అవే తరిగేటప్పుడు కొన్ని ప్రాణులు చచ్చిపోతూ ఉంటాయి. లేదా పేషణి అంటే గ్రైండర్ అండి, నూరేటటువంటి రాయి, లేదంటే ఈ కాలంలో గ్రైండర్, అది ఆడించేటప్పుడు తెలియక ఏదన్నా చిన్న చిన్న పురుగులుంటే అవి చచ్చిపోతాయి. పొయ్యి స్టవ్ మీద మనం పెట్టినప్పుడు కూడా కొన్ని ప్రాణులు చనిపోవచ్చు ఆ మంట వేడికి. లేదా నీళ్లకుండని మనం నీటిని మధ్య శుభ్రం చేస్తున్నప్పుడు ఎన్నో బ్యాక్టీరియాని అంతటినీ చంపుతున్నాం ఆ క్లీనింగ్ ప్రాసెస్లో. పాతకాలంలో నీటి కుండ దగ్గర ఏదన్నా ప్రాణులు చచ్చిపోవచ్చు, అట్లా అనమాట. అలాగే చీపురుతో మనం ఊడుస్తాం ఇల్లంతా ప్రతిరోజు, తెలియక ఎన్నో చీమలు అలాంటి చిన్న చిన్నవి పోతూ ఉంటాయి. ఇవే కాకుండా మనకి ఇంట్లో జరిగేటటువంటి హింసా స్థానాలు అంటారండి వీటిని. కేవలము మనుషుల్ని చంపడమే హింస కాదండి, ఏ జీవి ప్రాణమైనా ఒకటే అని చెప్తారు. అంతేకాదు దోమలు ఉంటాయి, దోమలు కుడితే మనకి రోగాలు, మళ్ళీ చాలా ఇబ్బంది కూడా. అలాగే ఈగలు, బొద్దింకలు, ఇంకా ఎన్నో క్రిమికీటకాలు అన్నిటినీ మనం చంపుతూ ఉంటాము గృహంలో ఉంటున్నప్పుడు. అదంతా కూడా మరి పాపము కదా. సో ప్రతి గృహస్థు ఈ పంచపాపాలు మనం తెలుసో తెలియకో చేసేస్తూ ఉంటాము. వాటిని నివారించుకోవడానికి శాస్త్రం మనకి ఈ పంచయజ్ఞాలు, పైన చెప్పినటువంటి పంచయజ్ఞాలు నిర్వహిస్తే ఆ పాపాల నుండి విముక్తులవుతారు అని చెప్పింది. లేకపోతే ఈ పాపం ఎక్కువైపోతూ ఉంటుంది కదండి, ఎంతో జీవుల్ని చంపినంత పాపం మనకి ప్రతిరోజు చుట్టుకుంటూ ఉంటుంది. దానికి నివారణోపాయం శాస్త్రం చెప్పిందనమాట. ఇది ఒక గృహస్థుకి అనివార్యంగా జరిగిపోతుంది. కాబట్టి దానికోసము మనకి ఒక ఉపాయాన్ని చెప్పారు తప్పించుకోవడానికి. ఇదే కాకుండా పొరపాటున ఇతర పాపాలు ఏదైనా మనం చేసి ఉండొచ్చు, మనకి తెలియక గబుక్కుని ఏదైనా ఒక ప్రాణిని చంపడమో ఏదో జరిగి ఉండొచ్చు. దీనంతటి నుంచి, ఇన్ని పాపాల నుంచి మనం ముక్తులు అవ్వడానికి మనము పైన చెప్పినటువంటి పంచయజ్ఞాలు నిర్వహించాలి అని శాస్త్రం చెప్పినట్లుగా మనం అది చేస్తే, అందుకు అన్నారనమాట అండి. అలా చెయ్యకుండా ఎవరైతే ఈ పంచయజ్ఞాలు నిర్వహించకుండా ఆహారాన్ని భుజిస్తారో వాళ్ళు పాపాన్నే వండుకుంటున్నారు అంటే దాని అర్థం ఇది. ఎందుకంటే ఇవి పేరుకుపోతూ ఉంటాయి. మనం ఏ యజ్ఞము చెయ్యకుండా ఆ రోజుకి ఒక దేవతారాధన లేకుండా ఏ పని చెయ్యకుండా మనం కేవలం మనమే వండుకుని తిన్నామనుకోండి, ఆ రోజుకి మనం పాపమే తిన్నట్లు లెక్క అవుతుంది. అందుకు అట్లా చెప్పారు.
ఇంతేకాదు భోజనం చేసేటప్పుడు ప్రారంభంలో మనము కళ్ళకద్దుకుని భగవంతుడికి నివేదించి అప్పుడు మనం స్వీకరించాలి. ఒక శ్లోకము భగవత్ స్మరణ చేయాలండి. ఏది చేయకపోయినా కృష్ణార్పణమస్తు అని అయినా అనుకోవాలి. ఇది మనం చాలా మొత్తం మన దేశమంతా నేను చాలామందిని చూశాను, నార్త్ ఇండియన్స్ని కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా భోజనాన్ని మాత్రం ఎంతో గౌరవిస్తూ తింటారండి. భోజనం చేసేటప్పుడు నమస్కారం పెట్టుకుని వాళ్ళు తింటారు. ఇది మనం అలవాటు చేసుకోవాలి. మనలో తగ్గిపోతోంది అంటే మాత్రం మనదే దోషం. అది కూడా ముందర ఇది పూర్తి చేసి చెప్తాను. మన భగవద్గీతలోనే వస్తాయి 2 శ్లోకాలు ఉన్నాయండి. బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి అని 4వ అధ్యాయంలో వస్తుంది. అది వచ్చినప్పుడు చెప్పుకుందాం. అలాగే 15వ అధ్యాయంలో ఇంకొక శ్లోకం, అహం వైశ్వానరో భూత్వా. మనలో వైశ్వానరాగ్ని రూపంలో ఉంటూ మనం తీసుకున్నటువంటి ఏది స్వీకరించినా ఆ ఆహారాన్ని ప్రతిరోజు ప్రతినిత్యము కూడా దాన్ని అరిగిస్తున్నాడు పరమాత్మ. కాబట్టి మనము ఆ ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఆయనకి నివేదనగా స్వాహ, అగ్నిలో మనం ఎలా అయితే స్వాహ చెప్పుకుంటూ అగ్నిలో వేస్తామో హవిస్సుని, అట్లా మనం మొదటి ముద్దని అట్లీస్ట్ అలా స్వీకరించాలి. భగవన్ నామాన్ని చెప్పుకుని ఇది భగవంతుడికి చెందుతోంది అన్న భావనతో మనము స్వీకరించాలన్నమాట అండి. అసలు నిజానికి పూర్వకాలంలో భోజనం చేసేటప్పుడు మాట్లాడేవారు కాదు, మౌనంగా కూర్చుని భోజనం చేసేవారు. ఎందుకంటే అది భగవంతుడికి మనము యజ్ఞము చేస్తున్న దాంతో సమానం, హోమ క్రియతో సమానం మనలో ఉన్నటువంటి ఆ వైశ్వానర రూపంలో ఉన్నటువంటి పరమాత్మకు. కాబట్టి ఎలా మనం చెయ్యాలంటే, ఏదైనా భగవంతుడికి మనం పూజ చేస్తుంటే ఎంత శ్రద్ధగా చేస్తామో ఆహారాన్ని అంత శ్రద్ధగా భుజించేవారు పూర్వకాలంలో. ఇప్పుడు అదంతా పోయింది, తగ్గిపోతోంది. మనం టీవీ ముందర కూర్చుని తినడము, ఫోన్లు చూస్తూ తినడము అలవాటైపోయింది. ఎప్పుడు చెప్తూ ఉంటారు స్వామీజీ వారు, మీరు అటువంటి పనులు చేస్తూ భోజనం చేశారు అంటే కనుక మీరు విషమే తింటారు, మీకు తప్పకుండా రోగాలు వస్తాయి అని అన్నారు చాలాసార్లు అండి. నేను ఇప్పుడు చెప్తున్న మాట కాదు, ఎన్నోసార్లు అన్నారు. అలా చెయ్యవద్దు. ఒక టేబుల్ మీదో నేల మీదో కూర్చుని భోజనం చేసేసి ఎంతసేపు, పావు గంట, అంతసేపు టీవీ కట్టుకుని కూర్చోలేరా అని అడిగేవారు. కాబట్టి ఇది మనం అలవాటు చేసుకోవాలి. ఫోన్లు అవి పక్కన పెట్టి ఆ సమయంలో భోజనం చక్కగా చేసేసి చేసే పని మీద కాన్సన్ట్రేషన్ పిల్లలప్పటి నుంచి అది ఉంటే ఎంతో బాగుంటుంది అసలు. ఎందుకంటే మనం తినేటటువంటి ఆహారమే మనల్ని నిలబెడుతుందండి, ప్రాణాన్ని ఇస్తుంది మనకి. మన ఆహారమే మన ప్రాణాలను తీయగలదు కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాణాలు అందరికీ తీపే కదా, ఇష్టమే కదా. మరి దానికి ఏది అతి ముఖ్యమైనటువంటి ఆ ప్రాణం నిలబెట్టడానికి మనం రోజులో జరుగుతున్నటువంటి అతి ముఖ్యమైనటువంటిది ఆహారాన్ని స్వీకరించడమే. దాన్ని మనం ఎంత శ్రద్ధగా చేయాలండి, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి కదా. ఇంకొకటి, మనం తిన్న ఆహారమే మనలో కేవలము శక్తి మాత్రమే కాదు, మన యొక్క 6వ వంతు మనం తీసుకున్నటువంటి ఆహారంలో సూక్ష్మాతి సూక్ష్మమైన అంశము మన మనస్సులా మారుతోంది. అంటే మన ఆలోచనలు అన్నీ కూడా మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంటాయి. ఉపవాసం చేస్తున్నప్పుడు మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఏదైనా గుర్తు తెచ్చుకోవాలనుకోండి, మర్చిపోయిన దాన్నో లేకపోతే ఒక స్తోత్రమో ఏదో గుర్తుకు రాదు తొందరగా, ఎందుకంటే మనస్సుకి కావాలి ఆహారం. కాబట్టి ఇట్లా ఉంది, ఆహారంతో సంబంధం ఎంతో ఉన్నది మనకి. కాబట్టి దానికి ఇవ్వవలసిన విలువ ఇస్తూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని అనేవారు పూర్వకాలంలో. అంతే కదా. ఈ తర్వాత శ్లోకాల్లో వస్తుంది, మనం తీసుకునేటటువంటి ఆహారము సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. ఆ భావనతో మనం తినాలి. సరే, ఇది అయ్యింది కదా. మొత్తం మీద ఈ 5 పాపాల నుంచి మనల్ని మనం తప్పించుకోవడానికి, ముక్తులు అవ్వడానికి ఈ 5 యజ్ఞాలు, ఇందాకటి శ్లోకంలో చెప్పినటువంటి 5 యజ్ఞాలు కనీసం ఒక యజ్ఞమైన ప్రతిరోజు మనం కావించి అప్పుడు ఆ భోజనాన్ని భగవత్ స్మరణ చేస్తూ తీసుకోవడము తప్పకుండా. అలా చెయ్యడం వలన మనం పాపాల నుంచి ముక్తులు అవుతాము. ప్రతినిత్యము అనివార్యంగా జరిగేటటువంటి ఈ పాప కార్యాల నుంచి మనము ముక్తులం అవుతాము. ఇంకొకటి ఏంటంటే, ఉపనిషద్ వాక్యం ఏంటంటే, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథ మా గృధ కస్యస్విత్ ధనం. ఇది ఈశావాస్య ఉపనిషత్తులోని మొట్టమొదటి శ్లోకం. చాలా గొప్ప శ్లోకం ఇది. ఈశావాస్యమిదం సర్వం, ఆ ఒక్కటి అర్థమైతే చాలండి మనకి. ఈ సమస్త చరాచర ప్రపంచము ఈశ్వరుని చేత పరివ్యాప్తమై ఉన్నది అని, వ్యాపించబడి ఉన్నది. కాబట్టి తేన త్యక్తేన భుంజీథ, త్యాగము చేసి అనుభవించు.
ఇదండి ముఖ్యం. మనము దేన్నైనా ఇంకొకళ్ళకి సమర్పణ చేసి మనం అనుభవించడం అలవాటు చేసుకోవాలి. ఇది చాలా లౌకికమైనటువంటి అర్థము. దీనికి వేదాంతపరంగా ఎంతో ఇంకా అర్థం ఉన్నది, కానీ లౌకిక స్థాయిలో దీని అర్థం ఏమిటంటే ఇదన్నమాట అండి. కొంత త్యాగము చేసి మిగిలినది మీరు స్వీకరించండి అని దాని అర్థం అన్నమాట. అలా ఎవరైతే చెయ్యకుండా కేవలము పొట్ట నింపుకోవడం కోసమే వండుకొని తింటున్నారో, ఇదిగో చెప్పారు కదా, వాళ్ళు పాపాన్నే భుజిస్తున్నారు. ఏం చెప్పారు ఇక్కడ, అఘం పాపాహ, వాళ్ళు పాపాత్ములు, వాళ్ళు భోజనాన్ని కాదు వాళ్ళు తింటున్నది, పాపాన్నే వండుకొని తింటున్నారు అని. చూడండి ఎంత పెద్ద మాట వాడారో. ఇక్కడ ఇంతకీ యజ్ఞం అంటే అర్థమైంది కదా, కర్మయోగం అంతా యజ్ఞమే. మనము ఈ 5 యజ్ఞాలే అనుకోవడానికి అనుకోనవసరం లేదు, అన్నీ కలుపుకోవచ్చు. మొత్తము కర్మయోగం అంతా కూడా యజ్ఞమే. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర అన్న శ్లోకంలో చెప్పుకున్నాం. ఆ ప్రసాదమే యజ్ఞశేషాన్ని భుజించడం అంటే మనం కర్మయోగాన్ని ఆచరిస్తూ మనము జీవితంలో ఏదైనా అనుభవించడం అన్నమాట, ఆ ప్రసాద భావనతో. ఇక ఈ జగత్ చక్రం అంతా కూడా తిరగడానికి కర్మే కారణంగా ఉన్నది అని చెప్తూ 2 శ్లోకాలు చెప్తారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః. తర్వాతది కూడా చదువుతాను. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అన్నాత్ భూతాని భవంతి. అన్నాత్ అంటే ఆహారము నుంచి ప్రాణుల శరీరాలు, భూతాని అంటే ప్రాణుల శరీరాలు, భవంతి పుడుతున్నాయి. పర్జన్యాత్ అన్న సంభవ. పర్జన్యాత్ అంటే వర్షము నుండి, అన్న సంభవ అన్నము పుడుతున్నది. యజ్ఞాత్ పర్జన్య భవతి. యజ్ఞాత్ అంటే యజ్ఞము యొక్క ఫలమైన పుణ్యము నుంచి వర్షము ఉత్పన్నమవుతున్నది. యజ్ఞ కర్మ సముద్భవ. ఆ యజ్ఞము లేదా యజ్ఞ ఫలమైనటువంటి పుణ్యము కర్మ సముద్భవ, మానవుడు చేసే సత్కర్మలలో నుంచి పుడుతున్నది. అన్నము తాత్పర్యం చదువుతాను. అన్నము వలన ప్రాణములు పుడుతున్నాయి. వర్షము నుండి అన్నము, ఆ వర్షము యజ్ఞము యొక్క పుణ్యము వలన, ఆ పుణ్యము మానవులు చేసే సత్కర్మల నుంచి ఉత్పన్నమవుతున్నది. అన్నము వలన ప్రాణములు పుడుతున్నాయి అంటే తల్లిదండ్రులు స్వీకరించినటువంటి ఆహారము రక్తము రేతస్సుగా మారి దాని నుంచి ప్రాణులు పుడుతున్నారు కాబట్టి అన్నము వలన ప్రాణులు పుడుతున్నాయి అని అన్నారనమాట. అది ఆహారం వలనే జీవుల శరీరాలు జన్మిస్తున్నాయి, అన్నము వలనే పెరుగుతున్నాయి కూడా. అన్నాత్ భూతాని జాయంతే జాతాన్ని అన్నేన వర్ధంతే, ఉపనిషత్ వాక్యం ఇది. కాబట్టి అది చెప్పారు, అన్నము వలన ప్రాణులు పుడుతున్నాయి. ఇప్పుడు అన్నము ఎలా వస్తున్నదండి, వర్షమేఘము వలన అన్నము పుడుతున్నది, అంతే కదా. మనందరికీ తెలుసు, మనం తినేటటువంటి ఆహారం అంతా కూడా భూమిలోంచి వస్తున్నది. వర్షాలు సకాలంలో పడితే మనకి ఆహారము సమయానికి అందుతుంది. అది ఇక తర్వాత ఆ వర్షానికి కారణం, వర్షము ఎందుకు పడుతుంది అంటే యజ్ఞము వలన వర్షము కలుగుతోంది అన్నారు. అంటే యజ్ఞము చేయడం వలన వచ్చేటటువంటి పుణ్యము నుంచి వర్షము వస్తుందిట. ఇది మామూలుగా మనం యజ్ఞం అన్న మాటకి హోమము అనే అర్థం చెప్పుకుంటే అగ్నిలో వేసేటటువంటి ఆ హోమ ద్రవ్యాలు అవి జ్వాలలుగా ధూమాలుగా మారతాయి, పొగ వస్తుంది కదా. ఆ మంత్రాల ప్రభావం వలన ఈ ధూమాలలోంచి సూక్ష్మ శక్తి తరంగాలు ఆవిర్భవించి సూర్యమండలం చేరతాయిట. అప్పుడు అవి మేఘరూపాన్ని దాల్చి వర్షం కురుస్తుంది అని అన్నారు. ఇది మనం యజ్ఞ క్రియగా చెప్పుకుంటే, హోమ క్రియ చెప్పుకుంటే అట్లా అన్నమాట. ఆ వర్షం వలన పంటలు పండి ఆహారం లభిస్తుంది. లేదా హోమం అనే అర్థం కాకుండా స్వకర్మ అనేటటువంటి అర్థం చెప్పుకుంటే, మనం నియత కర్మ అని చెప్పాము కదా, అది పవిత్ర మనస్సుతో ఆచరించేటటువంటి కర్మ యజ్ఞకర్మ అవుతున్నది. అప్పుడు ఆ కర్మకి ఫలితంగా ఆ ప్రకృతి శక్తులు తృప్తి చెంది, మనం చెప్పుకున్నాం కదా దేవాన్ భావయత అనేనా, ఆ ప్రకృతి శక్తులు తృప్తి చెంది వర్ష రూపంగా మనల్ని అనుగ్రహిస్తారట. అది ఇప్పుడు తర్వాత అయ్యింది కదా ఈ యజ్ఞము. మనము చేసేటటువంటి సత్కర్మల వలన ఆ యజ్ఞము అనేటటువంటి ఆ యజ్ఞ ఫలమైనటువంటి పుణ్యము జనించి, పుణ్యము వలన దేవతలు తృప్తి చెంది వాళ్ళు మనకి వర్షాలు అందిస్తారు. అది ఆ శ్లోక తాత్పర్యం.
ఇంకొకసారి చదువుతాను. అన్నము వలన ప్రాణులు పుడుతున్నాయి, వర్షము నుండి అన్నము, ఆ వర్షము యజ్ఞము యొక్క పుణ్యము వలన, ఆ యజ్ఞం ఫలరూపమైనటువంటి పుణ్యము మానవులు చేసే సత్కర్మల నుండి ఉత్పన్నమవుతున్నది. ఇక 15వ శ్లోకం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. ఈ కర్మలు, సత్కర్మలు బ్రహ్మోద్భవం, వేదము నుంచి పుట్టినవి అని. బ్రహ్మ అక్షర సముద్భవం. ఇక్కడ బ్రహ్మ అన్న మాటకి వేదం అని అర్థం అండి. ఆ వేదము అక్షర సముద్భవం. అక్షరము అంటే క్షరము కానిది, క్షరము అంటే నశించిపోయేది అని. అక్షర అంటే నశించనిది, పరమాత్మ అని అర్థం. అక్షర సముద్భవం అంటే పరమాత్మ నుంచి పుట్టినది అని విద్ధి, తెలుసుకో. తస్మాత్, అందువలన, సర్వగతం, అన్ని విషయాలను తెలియజేసేది, నిత్యం, నిత్యము అయినటువంటి బ్రహ్మ, మళ్ళీ వేదము, యజ్ఞే ప్రతిష్ఠితం, నిష్కామ కర్మయందు స్థాపించబడి ఉన్నది. ఇక్కడ బ్రహ్మ రెండవ ఉత్తరార్ధంలో చెప్పినటువంటి బ్రహ్మ అన్న పదానికి కొన్ని చోట్ల పరమాత్మ అన్న అర్థం కూడా చెప్పారు, లేదా కొన్ని చోట్ల మన యొక్క దత్త స్వామీజీ వారి దాంట్లో ఆ వ్యాఖ్యానంలో బ్రహ్మ, వేదము అనే అర్థము చెప్పారు. ఎలా చెప్పినా అది సమన్వయం అవుతుందండి. చిన్నగా జస్ట్ చిన్న మాట తేడా అంతే. ఆ తాత్పర్యము, యజ్ఞరూప సత్కర్మ వేదము నుంచి పుట్టినది. ఎందుకంటే వేదాలలోనే ఈ అన్ని రకాలైనటువంటి యజ్ఞ కర్మలు, అంటే మానవులు చేయవలసినటువంటి విహిత కర్మలన్నీ వేదాలలో చెప్పబడ్డాయి. ఆ వేదాలు లేకపోతే మనకి మన యొక్క విహిత కర్మలు తెలిసేవి కాదు. కనుక ఈ సత్కర్మలు, కర్మలన్నీ కూడా వేదము నుంచి పుట్టాయి అని చెప్పారు. ఆ వేదము ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి ఉద్భవించింది. పరమాత్మ యొక్క నాశరహితమైనటువంటి ఆ పరమాత్మ నుండే, ఆయనే జగత్ కారణము, ఆయన నుంచే నిశ్వాస రూపంగా వేదము ఆవిర్భవించింది అని అంటారు. కనుక వేదము అక్షర సముద్భవము అని అన్నారు. సాక్షాత్ పరమాత్మాఖ్యాత్ అక్షరాత్ పురుష నిశ్వాసవత్ సముద్భూతం బ్రహ్మ. ఇది భాష్యం అన్నమాట. సాక్షాత్తుగా పరమాత్మ నుండి నిశ్వాసలాగా ఈ వేదము ఆవిర్భవించింది అని. కనుక బ్రహ్మము సర్వవ్యాపకమై అన్ని విషయాలను తెలియజేసేది ఆ వేదం అన్నమాట. నిత్యము అయినటువంటి వేదము నిష్కామ కర్మలయందు సుస్థిరంగా ఉన్నది. అంటే వేదములలో యజ్ఞమునకు చెందినటువంటి విధులు ప్రముఖంగా ఉన్నాయి. ప్రధానంగా వేదములో ఈ విధులు అన్నీ కూడా చెప్పబడ్డాయి అని. సుస్థిరంగా నెలకొని ఉన్నది అంటే ఆ వేదము నిష్కామ కర్మలయందు నెలకొని ఉన్నది, యజ్ఞములందు నెలకొని ఉన్నది అంటే ప్రధానంగా వేదములో యజ్ఞముల గురించే చెప్పారు అని. ఇంకొక అర్థము, మనము అక్కడ బ్రహ్మ అనేటటువంటిది పరమాత్మ అనే అర్థం స్వీకరిస్తే ఏమొస్తుందంటే, సర్వవ్యాపకమై నిత్యమైనటువంటి ఆ పరమాత్మ నిష్కామ కర్మల ద్వారా తెలియబడతారు. ఎందుకంటే మనం నిష్కామ కర్మయోగ సాధన చెయ్యగా చిత్తము శుద్ధమయ్యి జ్ఞానార్హత లభించి జ్ఞానము మనకి ప్రాప్తిస్తుంది. జ్ఞానం అంటే పరమాత్మకి మనకి సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి సర్వవ్యాపకము నిత్యము అయినా కానీ కూడా ఆ పరమాత్మ ఈ కర్మల, నిష్కామ కర్మల ద్వారానే తెలియబడతారు అని అర్థం అన్నమాట. సుస్థిరంగా నెలకొని ఉండడం అంటే ప్రముఖంగా తెలియబడడం అది. సో మొత్తం మీద ఇది సృష్టి చక్రము అని అన్నారండి. ఏమిటండి, పైనుంచి మళ్ళీ వేసుకుంటూ వెళ్దాం, కింద నుంచి పైకి వెళదాము. మొట్టమొదట పరమాత్మ, ఆ పరమాత్మ నుంచి వేదము ఉద్భవించినది. ఆ వేదములలో ప్రముఖంగా యజ్ఞ కర్మలు లేదా నిష్కామ కర్మలు తెలియజేయబడ్డాయి. ఆ నిష్కామ కర్మలు అవి యజ్ఞఫల రూపమైనటువంటి పుణ్యాన్ని అవి ప్రసాదిస్తాయి. అవి ఆచరించేటటువంటి వారికి ఆ పుణ్యము వలన వర్షము వలన అన్నము వలన ప్రాణుల శరీరాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది సృష్టి చక్రం. చక్రం ఏమిటండి, సగమే చెప్పారు కదా, పైనుంచి కిందకే ఉన్నది. వేర్ ఇస్ ద సర్కిల్? చక్రం అంటే సర్కిల్ కదా. ఒక అర్ధభాగమే చెప్పుకున్నాం, మిగతా అర్ధభాగం ఏమిటంటే తర్వాత శ్లోకంలో చెప్తాను. అర్థమైంది కదా. ఈ శ్లోక రెండు మూడు సార్లు తాత్పర్యాలు చెప్పాను. ఇంక ఇక్కడతో నెక్స్ట్ శ్లోకానికి వెళ్తున్నాను, మళ్ళీ రిపీట్ చేయను. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి. పార్థ, ఏవం ప్రవర్తితం చక్రం న అనువర్తయతి ఇహ యః
అనువర్తయతి ఇహ యహ అని ఉంది చూసారా, అది నా అనువర్తయతి ఇహ యహ అఘాయు ఇంద్రియారామ మోఘం పార్థ స జీవతి సహ జీవతి. పార్థ యహ ఏ మానవుడు ఇహ ఈ ప్రపంచంలో, ఇహ అంటే ఇక్కడ అన్నమాట, ఈ ప్రపంచంలో ఏవం ప్రవర్తితం చక్రం నా అనువర్తయతి ఈ విధంగా పరమాత్మ చేత తిరిగేటట్లు చేయబడిన, ప్రవర్తితం అంటే అది ప్రవర్తిల్ల చేయబడిన చక్రం సృష్టి చక్రాన్ని నా అనువర్తయతి అనుసరించడో సహా అలాంటి మానవుడు ఇంద్రియారామ ఇంద్రియ సుఖాలయందే ఆసక్తి గలవాడు, అఘాయు పాపజీవనము గలవాడు అయి మోఘం జీవతి నిరర్థకంగా జీవిస్తున్నాడు, అతడి జీవితము వ్యర్థమైపోతున్నది అని. మోఘం అంటే నిరర్థకం అండి, నిష్ప్రయోజనం. తాత్పర్యము ఈ విధంగా త్రిప్పబడుచున్న చక్రాన్ని ఎవడైతే అనుసరించి ప్రవర్తించడో అలాంటి మానవుడు ఇంద్రియ సుఖాలయందు రమించే పాపజీవనుడు, వ్యర్థముగా జీవిస్తున్నవాడు. ఇక్కడ ఏమన్నారంటే ఈశ్వరేణ వేద యజ్ఞపూర్వకం జగచ్చక్రం అన్నారు. ఈ విధంగా ఈశ్వరుడు వేదమును యజ్ఞరూప సత్కర్మలను ఆధారం చేసుకుని ఈ జగత్తు అనే చక్రాన్ని నడిపిస్తున్నారట. ఈ జగత్తు నిలబడడానికి కారణము మనము చేసేటటువంటి ధర్మం అండి, స్వధర్మము. దాన్నే సత్కర్మలు అని, యజ్ఞరూప సత్కర్మలు అని చెప్తున్నారు. దాని ఆధారంగానే ఈశ్వరుడు ఈ సృష్టి చక్రాన్ని నడిపిస్తున్నారట. చక్రధారి అని అంటాము కదా, ఇదిగో ఇదే చక్రం. ఏంటండి అంటే ఇందాక అర్థమే చెప్పుకున్నాము, పరమాత్మ నుంచి ప్రారంభమయ్యి ప్రాణుల దాకా వచ్చింది. ఇప్పుడు అది ఒక సగం. ఇప్పుడు ప్రాణులు తిరిగి పరమాత్మను చేరుకోవడం రెండవ సగం అండి. ఎలా చేరుకుంటారు? ఈ ప్రాణులు యజ్ఞకర్మల యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తూ, అంటే యజ్ఞశిష్టాశిన అని అన్నారు కదా, ఆ యజ్ఞకర్మల ప్రసాదాన్ని స్వీకరించి తద్వారా చిత్తము శుద్ధమయ్యి జ్ఞానము ప్రాప్తించగా దైవత్వాన్ని పొంది తిరిగి పరమాత్మలో చేరుకోవడం, అది ఇంకొక సగం. ఏమిటది? ప్రాణులు యజ్ఞశిష్టాన్ని భుజించడము, తద్వారా చిత్తము శుద్ధమయ్యి, అంటే నిష్కామ కర్మాచరణ చేయడం ద్వారా చిత్తము శుద్ధమయ్యి దైవత్వముని సంపాదించి పరమాత్మలో చేరుకోవడం అన్నమాట. ఇది చక్రము పూర్తవుతున్నది. మనం ఎక్కడి నుంచి ప్రారంభమయ్యామో పరమాత్మ నుంచి ప్రారంభమయ్యి తిరిగి పరమాత్మనే చేరుకోవడం అన్నమాట. ఇది చక్రం. మనం చెప్పుకున్నాం నిన్నటి క్లాస్లో, ఒక చిన్న పాత్రధారి నేను ఒక్కడిని ఒక కర్మ చేయకపోతే ఏమవుతుందండి, పెద్ద నష్టమే ఉండదు అని అనుకోవడానికి లేదు అని చెప్పాను. ఎందుకంటే ఒక కారులో ప్రతి చిన్న పార్ట్ కూడా ఎంతో ముఖ్యమైనదే. ఒక్కటి లేకపోయినా ఆ బండి పనిచేయదు. కాబట్టి అట్లా అనమాట, ప్రతి జీవి కూడా, ప్రతి మానవుడి యొక్క పాత్ర కూడా అత్యంత కీలకమైనది. నా జన్మ వ్యర్థము, నేనేమీ చేయలేకపోతున్నాను అని అనుకోవాల్సిన పని ఎవ్వరూ లేదండి. ఎందుకంటే మనం ప్రతినిత్యము మనం జీవించి ఉన్నంతకాలము మనం ఏంటి కర్మలు మనకి విధిగా వచ్చాయో, విహిత కర్మలు అని చెప్పుకుంటున్నాము కదా, అటువంటి నిత్య కర్మలు మనం చక్కగా నిర్వర్తిస్తూ పైన చెప్పినటువంటి పంచయజ్ఞాలు మనం కనుక చేయగలిగితే, అందులో కనీసం 1-2 మనం నిర్వర్తిస్తూ మనం జీవనం సాగిస్తే అదే చాలు. దాని నుంచే మనకి ఎప్పటికైనా దైవత్వాన్ని మనం పొందగలుగుతామన్నమాట. మన పని మనం చేస్తున్నట్లేనండి సంసారంలో. అంతకు మించి ఏదేదో చేయవలసిన అవసరం లేదు. ప్రతి మానవుడు తాను చేయవలసిన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తే అదే మొత్తము లోక కళ్యాణానికి కారణమవుతుంది అని అన్నారు. కాబట్టి తృప్తిగా చేయాలండి. మనం చేసినప్పుడు హ్యాపీగా ఉండాలి. నా వంతు నేను చేశాను, ఈ సృష్టి చక్రాన్ని నడపడానికి నా వంతు సహాయం నేను ఈనాడు చేయగలిగాను అన్న తృప్తి మనకు వస్తుందండి. ఇది మొత్తము తెలిస్తే ఎంత హాయిగా ఉంటుందో. ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తుంటే ఎంత హాయిగా ఉంటుంది, ఇవాళ దేవయజ్ఞం పూర్తి చేశాను అని చెప్పి. ఇక ఆహారం తీసుకునేటప్పుడు ఒక్క శ్లోకం పరమాత్మనమస్తు అని చెప్పి మనం తీసుకోగలం కదా, కృష్ణార్పణమస్తు అని అనుకుని ఆ భోజనం చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందండి. ఆ రోజుకి మన ధర్మాన్ని మనం నిర్వర్తించినట్లు. మిగతావన్నీ సరే, అవన్నీ కూడా చెయ్యాలి, కానీ ముఖ్యంగా కనీసం ఇంత మటుకు చేయగలిగితే చాలు. కాబట్టి ఇది తప్పకుండా మనం అనుసరించాలి. కర్మ చేసేటటువంటి అర్హత కలవారు అందరూ కూడా. అయితే వృద్ధులు, రోగులు, పసిపిల్లలు వాళ్ళకి ఎగ్జంప్షన్ అన్నమాట అండి.
14 సంవత్సరాల వయసు వచ్చే వరకు పిల్లలకి ఎగ్జంప్షన్ అని అంటారు. ఆ తర్వాత నుంచి ఇక వాళ్ళ పుణ్యాన్ని వాళ్ళే సంపాదించుకోవాలి. మనం చెప్పాలి, అప్పటికే నేర్పి ఉండి ఇవన్నీ చెప్పి ఉండాలండి. పూర్వకాలంలో అన్నీ చెప్పేవారు, ఏమిటేమిటి నిర్వహించుకోవాలి ఏమిటి అని. మనం ప్రతిరోజు వాళ్ళకి స్నానం చేసిన వెంటనే ఒక 5-10 నిమిషాలు భగవంతుడి దగ్గర స్మరణ చేసుకోవడం అనేది నేర్పాలి. చక్కగా నేర్పితే వాళ్ళు అది అలవాటైతే జీవితంలో వాళ్ళు ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించిన వాళ్ళు అవుతారండి. ఇక రోగగ్రస్తులకి ఇది తప్పకుండా వాళ్ళు చేయలేకపోయినా పర్వాలేదనమాట. అయినా కానీ మంచం మీద పడుకునైనా భగవత్ స్మరణ అనేది ఎప్పుడూ చేయొచ్చండి. దానికి అంటూ మైలా లేదు అని అంటారు. భగవంతుడి నామాన్ని చెప్పుకోవడానికి ఏ అడ్డూ లేదు. నామాన్ని చెప్పుకోవడానికి కేవలము శ్రీరామ శ్రీరామ రామ కృష్ణ ఏదో ఒక నామం మనసులో స్మరించడానికి ఎటువంటి అడ్డు లేదు. ఇక మిగిలిన కర్మలు చేయాలంటారా, ఒక దేవతారాధన, ఒక పూజ, దానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి. అది తప్పకుండా అలాగే నిర్వర్తించాలి. దానికి కావలసిన నియమాలు పాటించాలి. నాకు మనసులో భక్తి ఉందండి సరిపోదా అంటే నిజానికి సరిపోదండి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. డాక్టర్ ఐసీయూలో ఆపరేషన్ చేస్తారండి. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ఆయనకి నాకు మనసులో పేషెంట్ బాగుపడాలని ఉందండి, నేను బయట రోడ్డంతా తిరిగి వచ్చిన చెప్పులతోనే గబగబా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయి నేను అలాగే ఆపరేషన్ చేసేస్తానండి అంటే అది ఏమంటారు మీరే చెప్పండి. నిజంగా ఆయనకి ఆ పేషెంట్ బాగుపడాలని ఉంటే ఆయన అలా చెయ్యలేడు. ఆయన చక్కగా చేతులవి శుభ్రం చేసుకుని ఆ బయట వస్త్రాలు కాకుండా ఏదో ఆపరేషన్ వేవో ఉంటాయి అవి వేసుకుని ఆపరేషన్ చెయ్యాలి. అవునా కాదా? దానికి ఆ నియమం అలా ఉన్నదంతే. లేకపోతే క్రిములు అవి ఏదో వచ్చి ఆపరేషన్ అక్కడ ఆ జీవికి నష్టం కలుగుతుంది, ఆ మానవుడికి, ఆ మనిషికి. అవునా? అంటే ఎక్కడ ఏది ఎలా నియమం పాటించాలో అలా పాటిస్తున్నాం మనము. ఇక్కడ కేవలము భక్తి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రము భగవంతుడు ఏదన్నా చేయాల్సి వచ్చినప్పుడు మాత్రము అవన్నీ ఎందుకండి, మనసులో ఉంటే చాలండి అని ఎందుకు అనాలండి మనం? తప్పు కదా అది. అదే వితండవాదము అంటారన్నమాట అండి. మనసులో కాదు, ఆ కర్మ చేసేటప్పుడు తప్పకుండా ఆ నియమం పాటించాలి. కర్మకి మాత్రము అది ఉంది రూల్. నిన్న చెప్పాను చూసారా, భీష్మ పితామహులు తండ్రి గారే స్వయంగా వచ్చి నాకు పిండము పెట్టు అని చెయ్యి పెట్టినా ఆయన ఇవి పెట్టలేదు. ఎందుకంటే ఆ కర్మ పాటించేటప్పుడు విధి విధానాన్ని తప్పకుండా అలాగే పాటించాలండి. అది తెలుసుకుని ఆ నియమాలు తెలుసుకుని పాటించాలన్నమాట. ఎప్పుడైనా చెయ్యలేకపోవడం వేరు, నియమము తెలియకపోవడం వలన తప్పులు రావడం వేరు. అందుకే మనం ఎప్పుడు కూడా చివరలో క్షమాపణ మంత్రాలు చెప్తాము. నా వల్ల ఏదైనా దోషమైతే దాన్ని క్షమించు అని చెప్పి, అజ్ఞానినా మయా దోష అని చెప్పి మనం మామూలుగా చదువుతాము కదా. వెంకటాచలపతి ఆ సుప్రభాతంలో కూడా వస్తుంది, మనం పూజలో కూడా వస్తుంది. కాయేన వాచ మనసేంద్రియైర్వా ఆ శ్లోకము చదువుతాం. ఇంకొక 2-3 శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే అని చెప్పి మనం నీళ్లు వదులుతాం. నా వలన తెలుసో తెలియకో ఈ పూజా విధానంలో ఏదన్నా తప్పులు జరిగి ఉంటే అన్నిటినీ మన్నించు భగవంతుడా అని చెప్పి మనం ఒక నమస్కారం చెయ్యాలన్నమాట అండి. అది ఉండాలి. అట్లీస్ట్ తెలియకపోవడం వలన తప్పు వచ్చినా పర్వాలేదు, కానీ తెలిసి మనం తప్పు చేయకుండా ఉండాలి. అట్లీస్ట్ మనం కొన్ని పూజాది మొదలైనటువంటి కర్మలు చేసేటప్పుడు. మొత్తం మీద ఈ ప్రకరణ మనకి ఎక్కడండి 8వ శ్లోకం నుంచి 16వ శ్లోకం ఈ ప్రకరణ అంతా కూడా ఎవరి గురించి అంటే ఆత్మజ్ఞానము ఇంకా కలగనటువంటి వారికి కర్మలు తప్పకుండా వాళ్ళు ఆచరించాలి అనేది ఈ మొత్తము సారాంశము. కర్మయోగాచరణ చెయ్యాలి, ఏది ఆశించకుండా వచ్చిన దాన్ని లభించిన దానితో తృప్తి చెందుతూ మనము చేయవలసింది చేస్తూ ఉండాలండి. సుఖము కలగచ్చు, అప్పుడప్పుడు దుఃఖము కలగచ్చు, మనకి ఒకటి ప్రాప్తించవచ్చు, ప్రాప్తించకపోవచ్చు. ఏదో ఒక విధంగా మనం ప్రయత్నం చేస్తూ లభించిన దానితో తృప్తి చెందుతూ ఈశ్వర ప్రసాదంగా భావన చేస్తూ మనము జీవితాన్ని జీవించాలి. ఇది భగవద్గీత మనకి నేర్పుతున్నటువంటి కర్మయోగ సారాంశం. అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు మనకి అనుకున్నది జరగకపోతే ఎంతో అసంతృప్తి, ఇంకా ఏదో ప్రయత్నం చేయాలేమో అని అనిపిస్తుంది. కానీ కొంత ప్రారంధం అనేటటువంటిది కూడా నడిపిస్తూ ఉంటుందండి మనిషిని. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకుంటూ చెయ్యవలసింది మానకుండా అట్ ద సేమ్ టైం ప్రారంధము కూడా ఉన్నది అని గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా బలీయమైనటువంటి ప్రారంధము నడుస్తోంది అనుకోండి, కొన్ని ఆ సందర్భాలలో మనం ఏమీ చెయ్యలేకపోతాం. ఇవి కూడా తెలుసుకుని ఈ మొత్తం కర్మ సిద్ధాంతం అందుకే చాలా గహనము అని అన్నారు. అందుకే మన ప్రయత్నము ఎంతో అంతే. మనం ఎప్పుడూ ప్రయత్నం ఎంతవరకు చేయాలంటే అండి మన కర్మలు నిర్వహించడమే.
మనం నిత్య కర్మలు మన స్వధర్మాన్ని మనం నిర్వర్తించడం వరకే. కోరికలు తీర్చుకోవడానికి, భోగాలు సంపాదించడానికి అవి ఏమన్నారంటే, ఒక్కసారి ప్రారంభంలో నేను చెప్పాను ప్రహ్లాదుడి యొక్క ఆయన బోధ, రాక్షసుల పిల్లలందరికీ కూడా ఆయన కూర్చోబెట్టి బోధ చేసాడు చూసారు. అప్పుడు నేను చెప్పాను ఒక మాట గుర్తుందా? అప్పుడు ఆయన ఏమంటాడంటే ప్రహ్లాదుడు, మీకు భోగ వస్తువులు కానీ ఏదైనా కానీ అవి మీరు ప్రయత్నించకుండానే మీకు ప్రాప్తిస్తాయి. ప్రారబ్ధము నడిపిస్తుంది వాటిని. విషయ సుఖాలు కానీ దుఃఖాలు కానీ భోగ వస్తువులు కానీ మనకి ప్రారబ్ధవశాన లభిస్తాయి. ప్రయత్నము దేనికోసము చెయ్యాలి అంటే ఇదిగో ధర్మాచరణకి, కర్మయోగాచరణకి, మోక్షము కోసమే మనం ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసమే మనం ప్రయత్నం చేయాలి. మనము రివర్స్ చేస్తాం. భగవంతుణ్ణి తెలుసుకోవడం ఏమంటామంటే టైం వచ్చినప్పుడు వస్తుందండి, నాకు అన్ని బాధ్యతలు తీరిపోయాక, బాగా రిటైర్ అయిపోయాక అప్పుడు వస్తుంది, ఏదో ఒక సమయంలో నాకు మైండ్ తిరుగుతుంది అనుకుంటాం. ఎవరో వచ్చి మనల్ని ఇట్లా ప్లేట్ తిప్పినట్లుగా మన బుద్ధిని మార్చేస్తారు అనుకుంటాం. ఈ జన్మకు అవ్వదేమో అనేస్తారు కొంతమంది. ఇవన్నీ కూడా అదేమిటంటే ఇంకా పూర్తిగా శ్రద్ధ రాలేదు అన్నదానికి గుర్తు. నన్ను మన్నించండి, ఎవరు ఏమనుకోవద్దు, కానీ అది సత్యం. ప్రయత్నము కష్టపడి చెయ్యాలండి. నేను ఒక మాట చెప్తాను. ఒక 5-6 సంవత్సరాల క్రితం భగవద్గీత అప్పటికే ప్రారంభం చేశాను. వేదాంత జ్ఞానం తెలుసుకోవాలని కుతూహలం ఉండేది, కానీ దానికి ఎంత ఉపనిషత్తులు కానీ బ్రహ్మసూత్రాలు కానీ అర్థం చేసుకోవడము అత్యంత కష్టమండి. అది ఎంత గొప్ప గురువులు చెప్తున్నా కానీ కూడా అది బుద్ధిలోకి వెళ్ళి అర్థం చేసుకుని దాన్ని ఎసిమిలేట్ అంటారు చూసారా, చెప్పబోయేటటువంటి విషయం ఏమిటి అని తెలుసుకోవడం ఎంత కష్టం అంటే, నాకు రోజులో ఒక 5 నిమిషాలు కూడా వినడానికి కష్టమయ్యేటటువంటి సందర్భాలు ఉన్నాయి. అసలు ఏం అర్థమయ్యేది కాదు, ఏం చెప్తున్నారు ఇక్కడ, ఏమిటిది అని. ఎంతో ప్రతిరోజు అయినా బలవంతంగా లేదు నేను ఈ పఠనము చేయాల్సిందే, ఇంట్రెస్ట్ ఉన్నది కానీ అర్థం కాకపోతే ఏం చేస్తాము, అలాగే అత్యంత కష్టపడుతూ ప్రయత్నం చేసి ఆపకుండా చెయ్యగా 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 ఒక సంవత్సరము 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి మెల్లిగా అర్థం అవ్వడం ప్రారంభమైందండి. 5 నిమిషాలు కాదు కదా, నేను 2-3 గంటలు కంటిన్యూస్గా శ్రవణం చేస్తూ ఉండేదాన్ని. ఇప్పటికీ అంతే. ప్రారంభం నుంచి అసలు రోజు నాకు ప్రారంభమే నాకు సాధనతో, ఈ అధ్యయనంతోనే ప్రారంభం అవుతుంది. అది ఒక రోజులో రాలేదు, అది నేను చెప్తున్నాను. అది ఎంతో ప్రయత్నం, అక్కడ ప్రయాస జరిగింది వెనకాతల. మనం చెయ్యాలి, ప్రయత్నం చెయ్యాలండి. మనకి ఏదైనా కావాలి అని కోరిక కోసం మనం ఎంత కష్టపడతామో ఈ కోరిక పెట్టుకోవాలి. లేదు నేను ఇది అర్థం చేసుకోవాలి, నాకు ఇది తెలియాలి, ఈ జన్మలోనే నేను సద్వినియోగం చేసుకోవాలి, నాకున్నటువంటి అవకాశాన్ని వేస్ట్ చేసుకోకూడదు అని మనకి అనిపించి మనం ప్రయత్నం చేయగా 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 ఎక్కడో మనకి అవుతుంది. ఆ సద్గురువుల అనుగ్రహం మనకి తప్పక వస్తుందండి. సత్కర్మలు అలాగే సాధన విషయంలో మనకి ఆ ప్రకృతి దేవతాశక్తులు సహకరిస్తాయి ఎంతో. మన ప్రయత్నమే మనం తక్కువ అవుతుంది. అలా కలగట్లేదండి అంటే ఇంకా ప్రయత్నం, ఇంకా వదలకుండా చేయాలండి. చాలా కష్టమయ్యేది నాకు బ్రహ్మసూత్రములు అధ్యయనం చెయ్యడానికి. నిజంగా చాలా కష్టపడ్డాను. అది చేశాక అదే అనిపించింది, అమ్మ ఎంత ఋషి యజ్ఞం అన్నారు చూసారా, ఆ ఋషులు ఆ గురువులు మనకి అందించారండి తరతరాల నుంచి. ఎంతటి విజ్ఞానం అది. మనకి ఏమీ తెలియకుండా మనం నాకు అన్నీ తెలుసు అని అహంకరిస్తూ ఉంటాం. అలా అసలు ఎంత మనం హంబుల్ అయిపోతాం. హంబుల్ అన్న మాట అర్థమవుతుంది కదా, మనకి అసలు ఏమీ తెలియదు కదా అనేటటువంటి మనకి మన మీద మనకే అనిపిస్తుంది. ఇంత దానికి మనం ఇంత అహంకరించుకున్నాం ఏమిటి, నాకు అంతా తెలుసని అని అనుకుంటామండి. చదవాలి అందరూ కూడా, పుస్తకాలు గ్రంథాలు లేదా శ్రవణము వినాలండి. చక్కటి చక్కటి గురువుల ఉపదేశాలు వింటూ ఉండాలి. తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు మన వంతు మనము ఇదిగో ఈ సృష్టి చక్రంలో మన భాగాన్ని మనము, మన పాత్రని మనం సరిగ్గా పోషించినట్లు. అది ఎవరైనా యాక్టరు సినిమాలో సరిగ్గా యాక్ట్ చేయకపోతే మనం చాలా విసుక్కుంటాం. అయ్యో మొత్తాన్ని సినిమానంతా పాడు చేసేసాడు వీడు, సరిగ్గా యాక్షన్ చేసి ఉండాల్సిందే అని అనుకుంటాం. అవునా కాదా? అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో బాగా చేస్తే అబ్బా ప్రాణాన్ని పోసారు అని అంటారు. ఆ సినిమాకి ప్రాణం ఆ యాక్టర్ అండి. కామెడీ అవ్వనివ్వండి, విలన్ అవ్వనివ్వండి, ఎవరైనా పర్వాలేదు. మనము కూడా అట్లా అనిపించుకోవాలండి. బ్యాడ్ యాక్టర్లా ఉండకూడదు. మన పాత్రని మనం చక్కగా పోషించాలి. ఇదిగో ఎలా అండి, మన సత్కర్మలు మనం నిర్వర్తించాలన్నమాట. ఇంతవరకు
కర్మయోగాన్ని గురించి చెప్పారు బోధ. ఇప్పుడు తర్వాత 17వ శ్లోకం నుంచి ఇక జ్ఞానుల గురించి చెప్తారు. రెండు కదా, రెండు రకములైనటువంటి నిష్ఠ అని అన్నారు. ఒకటి కర్మయోగులు, తర్వాత జ్ఞానయోగులు అని. ఇక్కడ జ్ఞానులకి చెప్తున్నారు వాళ్ళ యొక్క వ్యవహారం ఏమిటి, వాళ్ళ కర్మలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏం చేయాలి అనేటటువంటిది 17వ శ్లోకం నుంచి చెప్పబోతున్నారు. అది మనము ఇంకా రేపు చెప్పుకుందామండి. ఒక 5 శ్లోకాలు మిగిలాయి. అద్భుతంగా ఉంటుంది జ్ఞానుల యొక్క సంగతి. అది ఇంకా రేపు చెప్తాను, ఎందుకంటే అది ఇవాళ మళ్ళీ పెట్టుకున్నానంటే అది పూర్తి అవ్వదు. తొందరగా ఎందుకు కంప్లీట్ చేయడం అని ఒక్కరోజు ఇవాళ కొంచెం మనం ఒక 5 నిమిషాలు ముందరే పూర్తి చేస్తున్నాను. రేపు మళ్ళీ మనము కంటిన్యూ చేసుకుని ఈ వార సిలబస్ని పూర్తి చేసుకుందాము. చాలండి ఇవాళకి. ఇంకొక విషయము, ఆడియోస్ ఇక్కడ గ్రూప్లో పెడుతున్నాను. నాకు వీటికి ఏదైనా గ్రూప్లో సైజ్ ఎక్కువైపోయి ప్రాబ్లం అవ్వచ్చు, చాలా ఎక్కువ ఆడియోలు అవుతాయి. కాబట్టి నేను ఒక డ్రైవ్ క్రియేట్ చేసి మీకు ఒక లింక్ పెడతాను. అందులో అన్నీ మొదటి నుంచి అన్నీ ఉంటాయి ఆడియోస్. మీరు అది క్లిక్ చేసుకుని అది వినొచ్చు. దయచేసి ఎవరు దుర్వినియోగం చెయ్యొద్దండి. అడగని వాళ్ళకి ఇవ్వద్దండి, ఇష్టము లేని వాళ్ళకి ఇవ్వద్దండి. ఎందుకంటే ఇది చెప్తారు మనకి, నచా శుశ్రూషవే అని చివరిలో వస్తుంది. ఎవరికైతే వినాలి అనేటటువంటి కుతూహలము లేదో అటువంటి వారికి దీన్ని ఇటువంటి విజ్ఞానాన్ని లేదా బోధని మనము ఇవ్వకూడదు, అందివ్వకూడదు. వాళ్ళకి సమయం వచ్చినప్పుడు భగవంతుడే వాళ్ళకి ఎలాగోలాగి జ్ఞానాన్ని అందజేస్తారు. మనం తాపత్రయపడవలసిన పని లేదండి. ఎవరికి సమయం ఎప్పుడు వస్తుందో ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటటువంటిది అర్హత, అప్పుడు వాళ్ళకి ఏదో విధంగా ఆ పరమాత్మ అంతటా ఉన్నవాడు, ఆయనకి ఏమన్నా తక్కువ అండి, చక్కగా ఆయన అందజేస్తారు. మనం కంగారు పడవలసిన పని లేదు. మనకి ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా దీన్ని ఉపయోగించండి. ఎందుకంటే క్లాస్లో డిస్కనెక్ట్ అయిపోతున్నాయి చాలామందికి అని చెప్పి నేను షేర్ చేశాను. అది ఓకే. ఆ గ్రూప్లో పెట్టి లింక్ పెడతాను, ఇక్కడ కూడా పెడతాను, కానీ ఆ లింక్లో ఉంటాయి, తర్వాత మీరు చూసుకోవచ్చు. ప్రారంభము ఫస్ట్ ఆడియోలు పెట్టలేదు కదా, ఫస్ట్ చాప్టర్, అవన్నీ అందులో ఉంటాయి, షేర్ చేస్తాను. ఓకే. జై గురుదత్త. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జై గురుదత్త. జై గురుదత్త.